రికార్డింగ్ నెంబర్ 185 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇందు వర్ణింపబడిన వారందరూ భూమిపైనున్న భౌతిక దేహములు తాల్చిన జీవులు కారు. అప్పటికి భూమి అంతయు పర్వతములతో నదీ ప్రవాహములతో సముద్రములతో మాత్రము ఎగుడు దిగుడుగా ఉండెను. భౌతికమైన జీవరాశుల సంచారము ఇంకను ఏర్పడలేదు. ధ్రువుని వలన పరిభ్రమణం ఏర్పడెను. వాని సంతతి వలన సంవత్సరమానం ఏర్పడెను. ఇతర గ్రహములతో చైతన్యవంతమైన సంబంధం ఏర్పడలేదు. పంచభూతములు పర్వతముల మార్గమున దిగివచ్చి అప్పుడే రూపములు ఏర్పడుచున్నవి. ఇచట ఖగములు అనగా గ్రహములు, సూర్యుని చుట్టూను పరుగెత్తు కక్ష్యలే మృగములు. భూమియందు కక్ష్యలుగా పర్వములేర్పడుట వలన పర్వతములేర్పడుచున్నవి. సమర్పించిన అలంకారములన్నీయు భూదేవి యొక్క చైతన్యమునందు అవయవములుగా ఏర్పడిన పంచభూతముల సంపదలే. అందు అప్పుడప్పుడే వ్యక్తమగుచున్న శబ్ద స్పర్శ రూపరస గంధములే చక్రవర్తికి గంధమాల్య విభూషణములుగా అర్పింపబడినవి. వృక్షములు మాత్రం ఏర్పడుచున్నవి. వాని సూక్ష్మ శరీరముల నుండి చక్రవర్తికి సూక్ష్మదేహ భాగములుగా వస్త్రములు అర్పింపబడినవి. ఇంకనూ పంచభూతముల సమ్మేళనం ఒక్కొక్క చోట ఒక మహాజీవిగా సూక్ష్మరూపమున ఏర్పడి అందందు గంతులు పెట్టుచు పరుగిడుచున్నది. అదియే పృథు చక్రవర్తి పాలనలో గోవు రూపము ధరించిన భూమిగా చెప్పబడినది. దానికి ఇంకనూ ప్రసవించుట దూడ ఏర్పడలేదు, కనుక పాలు కూడా ఏర్పడలేదు. మరియు భూమిపై మొలకెత్తవలసిన సస్యములు కూడా ఆమె నుండి ఇంకనూ విడిపోలేదు. ఆమె యందే బీజరూపములై దాగి ఉండెను. భూమియందు సూర్యకిరణములతో సర్వాత్మస్వరూపుడుగా ప్రఖ్యాతి చెందిన పృథు చక్రవర్తి తన భార్యయగు అర్చితో దివ్యవస్త్రములు, దివ్య గంధ మాల్యములు, దివ్యభూషణములు కానుకలుగా పొంది అగ్నిహోత్రుని వలె చక్కని వెలుగుతో మెరసిపోయెను. ఇచట చెప్పబడిన వస్త్రమాల్య విభూషణములు గంధము దివ్యములు, భౌతికములు కావు, సూర్యకిరణముల నుండి వెలువడిన సంపదలు. కుబేరుడు అతనికి బంగారముతో చేయబడిన వీరసింహాసనము నొసగెను. వరుణుడు జలకణముల ప్రసారములతో నిండిన పూర్ణచంద్రుని వంటి తెల్ల గొడుగు పట్టెను. వాయువు నిర్మలములైన చామరములను వీచెను. ధర్ముడు విమలమైన కీర్తితో అల్లబడిన పుష్పమాలిక నిచ్చెను. ఇంద్రుడు కిరీటము పెట్టెను. యముడు సకల జనులను నియమించునట్టి దండము నిచ్చెను. బ్రహ్మ వేదమయమైన కవచమిచ్చెను. సరస్వతి స్వచ్ఛమైన హారమిచ్చెను. ఇదియే మానవ శరీరము యొక్క ప్రథమావతారము. కుబేరుడిచ్చిన వీరాసనము సప్తధాతుమయమైన శరీరము. వరుణుడిచ్చిన తెల్లగొడుగు శిరస్సు. వాయువిచ్చిన చామరము శ్వాస. ధర్ముడిచ్చిన కీర్తిమయమగు పుష్పమాలిక సకల ధర్మములతో కూడిన ధర్మశాస్త్రము. ఇంద్రుడిచ్చిన కిరీటము జ్ఞానేంద్రియములతో కూడిన ఇంద్రగ్రంథి అనబడు శిఖ. యముడిచ్చిన దండము వెన్నెముక. బ్రహ్మ ఇచ్చిన కవచము అస్థిపంజరమున ఇమిడ్చిన గుండె, ఊపిరితిత్తులు మున్నగు జీవనాధారములు. అది వేదమయమైన కవచము గనుక ప్రణవశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన హంసగా ఏర్పడి కవచముగా పనిచేసినది. వాణి అనగా వాక్కు. ఆమె ఇచ్చిన హారము అకారాది షకారాంతమైన అక్షరముల యొక్క ఉచ్చారణ శక్తి. విష్ణుమూర్తి సుదర్శన చక్రమిచ్చెను. వరుణుడు ఐశ్వర్యమిచ్చెను. చంద్రశేఖరుడు అర్ధచంద్ర రేఖతో అలంకరింపబడిన ఓరతోడ ఖడ్గమిచ్చెను. అంబిక శతచంద్రమనబడు డాలునిచ్చెను. చంద్రుడు అమృతమయములైన తెల్ల గుర్రములనిచ్చెను. త్వష్ట అను ప్రజాపతి చక్కని రూపమును ఆశ్రయించిన మహారథమునిచ్చెను. సూర్యుడు కిరణమయములైన బాణములనిచ్చెను. అగ్నిహోత్రుడు మేషము కొమ్ములతోనూ ఎద్దు కొమ్ములతోనూ అలంకరింపబడిన అజగవమను విల్లు సమర్పించెను. భూదేవి యోగమయమైన పాదుకల జంటనిచ్చెను. ఖేచరుడు గీతములు పాడిరి. విష్ణువిచ్చిన సుదర్శనము ఆత్మదర్శనము అనబడు బ్రహ్మ విద్య. దీనికి స్థానముగా సహస్రారమును సమకూర్చెను.
వరుణుడిచ్చిన ఐశ్వర్యము జలమయ దేహమును నిర్వహించు నాభిస్థానము. దీనినే మణిపూరక చక్రమందురు. చంద్రశేఖరుడిచ్చిన వరతో కూడిన ఖడ్గము ఇంద్రియార్థములతో కూడిన వివేకము అనబడు జ్ఞానశక్తి. దీనికి ఆజ్ఞాచక్రము స్థానము. అందు శంకరుని 3వ కన్ను జ్ఞాననేత్రముగా దాగి వరలో ఉన్న కత్తివలే ఉండును. అంబిక ఇచ్చిన డాలు చంద్రకళలతో అమావాస్య పూర్ణిమలతో కూడిన చాంద్రమాన సంవత్సర చక్రము. ఇది దేహమున వయస్సు రూపమున తిరుగుచుండును. దీనికి స్థానము హృదయము. చంద్రుడిచ్చిన తెల్ల గుర్రములు మనస్సు నుండి పుట్టిన ఇంద్రియములు. త్వష్ట అనగా చెక్కువాడు, వడ్రంగపు పని చేయువాడు, రూపములను పొందించువాడు. ఆ పురుషునకు త్వష్ట ధరించు రూపము నిచ్చును అని పురుష సూక్తము చెప్పుచున్నది. శరీరమందలి మానవాకారమైన రూపం ఇతని వలన ఏర్పడినది. అంతర్యామిగా జీవరూపుడైన పృథు చక్రవర్తి రథమెక్కి తిరుగుచుండెను. ఆత్మ రధికుడు, శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గము అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. సూర్యుడిచ్చిన కిరణమయములైన బాణములు జీవుని ప్రతాపము. సూర్యకిరణములే జీవులుగా భూమిపై రూపొందును గదా. అగ్నిహోత్రుడు సమర్పించిన మేషముల కొమ్ముల ఎద్దు కొమ్ముల ధనస్సు పేరు అజగవము, అనగా మేష వృషభములతో ప్రారంభించున్నది, ధనుస్సుతో అంతమగునది అగు 9 రాసుల విభాగము. 12 రాసులలో మేషము నుండి ధనుస్సు వరకు గల రాసులు శిరస్సు నుండి వెన్నెముక చివరి భాగము వరకు గల ధనుస్సు వంటి నిర్మాణము నేర్పరచును. భూదేవి ఇచ్చిన పాదుకలు 2 మానవుని పాదములు. ఇవి మీనరాశి ప్రభావమున ఏర్పడును. ఇవి యోగమయములైనవి, అనగా పద్మాసనము, సిద్ధాసనము మొదలగు సాధనములచే పాదములు మూలాధారమును స్పృశింపగా యోగ ప్రజ్ఞ ఉద్బుద్ధమగును. అప్పుడు పాదుకలు 2 గురుపాదుకలై శిరస్సున బ్రహ్మ గ్రంథి, రుద్రగ్రంథి అను 2 గ్రంథులుగా మేల్కొనును. ఖేచరులు గీతములు పాడిరి, అనగా గ్రహగతులు మానవుని శిరస్సున తమ తమ కాలగతులను తాళలయాత్మకములుగా ఏర్పరచిరి అని అర్థము. మరియు ప్రతిదినము దేవతల ఆకాశ పుష్పములను కురిపింపగా మహర్షులు సత్యములైన ఆశీర్వచనములిచ్చిరి. సముద్రుడు శంఖమును సమర్పించెను. నదులు పర్వతములు రథమునకు దారి ఇచ్చెను. దేవతలు ప్రతిదినము ఆకాశ పుష్పములు కురిసిరి, అనగా ఆ ప్లస్ కాశ పుష్పములు, అనగా రెల్లు పుష్పముల వంటి సూర్యాస్తమయములతో అహోరాత్రాది కాలమానములను చక్కగా ఏర్పరచిరి అని అర్థము. మరియు కాలమానములకు దేవతలు గ్రహరూపులై ఆధిపత్యము వహించిరి అని అర్థము. ఉదాహరణకు పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు అధిపతులు. ఉత్తరాయణమునకు సూర్యుడు, దక్షిణాయనమునకు చంద్రుడు అధిపతులు. మాసములకు ద్వాదశాదిత్యులు అనబడు రాశినాథులు అధిపతులు. వారములకు వారాధిపతులు, లగ్నములకు లగ్నాధిపతులు, హోరలకు హోరాధిపతులు ఏర్పడిరి. వీని వివరములు జ్యోతిశాస్త్రమున తెలియదగును. చక్రవర్తిని సూతుడును వందిమాగధులును రాజగౌరవములతో స్తుతించుట ప్రారంభించిరి. మానవ దేహములందున్న జీవులు తమ లోపలి దేవతల సద్గుణములను మరచి ఒకరినొకరు పొగడుకొనుట ప్రారంభించిరి. అప్పుడు చమత్కారములైన సంభాషణములతో మేఘ గంభీర స్వరమున పృథు చక్రవర్తి వందిమాగధులను చూచి చిరునవ్వుతో ఇట్లనెను: ఓ స్తోత్రపరులారా, మీరు తెలిపిన సద్గుణములు నాయందున్నచో నన్ను స్తుతింపవచ్చును. అవి నాయందు లేవు కనుక మీ స్తుతులు వ్యర్థములయ్యను. పోనీ సద్గుణములు గోచరించినవి కనుక స్తుతించితిమి అంటిరా వినుడు. సభ్యత వలన ప్రకాశించు సద్గుణములు నాయందున్న విష్ణుదేవునివే గాని నావి గావు. సభలలో మీరు స్తుతించవలసినది వాని గుణములు గాని నా గుణములు కాదు. సమస్త సద్గుణములు తరుగక పుట్టుచున్నవి వాని నుండియే గాని నా నుండి కాదు. అతడు మనవల జన్మలు కలవాడు కాడు. వాని యందు శాశ్వతముగా పుట్టి నా యందు వ్యక్తమగుచున్న గుణములను నిజముగా స్తోత్రము చేయుట మీకు సాధ్యము కాని పని. ఇందు అంతర్యామి సహజ లక్షణములతో మొట్టమొదటి మానవ శరీరమున
రూపొందినప్పటి అవతార వైభవము చెప్పబడినది. వేద పురాణ సంప్రదాయమును అనుసరించి దేవుడు జీవుడుగా దిగివచ్చుటయే అవతారము. అందలి స్వచ్ఛతతో యథాతథముగా విహరించువారు అవతారమూర్తులుగా వేనవేలు సంఖ్యలు వర్ణింపబడిరి. అందు తర్వాత చెప్పబోవు రామకృష్ణాదులు సంపూర్ణావతారములుగా అంగీకరింపబడిరి. ఇంతకు మించి అవతార తత్వము ప్రత్యేకముగా ఎచ్చటను చెప్పబడలేదు. వేదములందు అవతారముల ప్రసక్తియే లేదు. అందు అన్ని జీవులను త్రివిక్రముని భౌతిక మూర్తులుగా చెప్పబడినవి. అందు ఋషులు, దేవతలు, మనువులు, పితరులు, దక్షులు మున్నగువారు చెప్పబడిరే గాని అవతారములు చెప్పబడలేదు. పురుషుడందరి అవతారమని పురుష సూక్తమున చెప్పబడినది. ఒక మహానుభావుడు దేవుని అవతారమా కాదా అను చర్చ కలియుగమున అజ్ఞానము వలన సంభవించినది. దానితో తన గురువు అవతారమని మరి ఒకడు కాడని శిష్యులు వేదాంత మార్గమున వివాదపడుచు తమ కర్తవ్యములను మరచుట కూడా సంభవించుచున్నది. రికార్డింగ్ నంబర్ 185 అయిపోయింది. చతుర్థ స్కంధంలో అంటే 4వ స్కంధంలో 445 పద్యం వరకు అయిపోయింది.